మనం ఆలకించి దేవుని నామాన్ని కనిపించుదాం. సమయాన్ని వరకు అప్పగిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మేము ఇక్కడిగా కూడి మేమందరం తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచాం ప్రభువా. తండ్రి, ఉపదేశంలోకి వెళ్ళే ముందు తండ్రి మీ నడిపింపును కోరుకుంటూ తండ్రి నీ కృపలో మమ్మల్ని నిలబెట్టి తండ్రి మమ్మల్ని మరుగు చేసి తండ్రి మీరే మాట్లాడమని వేడుకొంచున్నామయ్యా. అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి వినగల మనస్సును, వినగలే ఆత్మను దయచేయండి తండ్రి. నేను కాదయ్యా మాట్లాడేది, మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని, పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా మా అందరి మీద ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చి ఆయన కృపలో నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. మరి చిన్నవాడినైనా ప్రోత్సహించి మమ్మల్ని నిలబెట్టినందుకు ఇక్కడ మన సంఘ కాపరి గారైన ప్రసాద్ గారికి, పల్లె ప్రసాద్ గారికి, పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇక్కడికి వచ్చిన ప్రతి క్రైస్తవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలంట. రోజు నేను పట్టుకునే మైకే ఇది, రోజు నిలబడే ప్లేస్ ఇది, కానీ వెనక పక్క ఎవరో మంట పెట్టినట్టు ఎచ్చగా ఉంది. అంటే కానీ దేవుని కృపను బట్టి ఏదో 4 మాటలు మీకు అందించి మీ మనసుల్లో ఉంచి వెళ్దామనే నా ఉద్దేశం. అంశంలోకి వెళ్ళే ముందు ఈ లోకంలో జరుగుతున్న కొన్ని పరిస్థితుల్ని వివరించి ఒక 5 నిమిషాలు వాటి గురించి మాట్లాడుకొని తర్వాత అంశంలోకి వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు అంశం ఏంటండి? ఎప్పటికీ నమ్మరా. సరే, ప్రపంచ పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మరి మీలో కొంతమందికి వీటి గురించి నేను చెప్పబోయే వాటి గురించి తెలిసి ఉండొచ్చు. ఏంటయ్యా అంటే, అవి ప్రపంచంలో 33,000 డినామినేషన్లు ఉన్నాయంట. 33,000 డినామినేషన్లు అంటే ఏం లేదు, సిద్ధాంతపరమైన భేదాలతో కూడిన విడిపోయిన చర్చీలు, రకరకాల సంఘాలు, అవి 33,000 డినామినేషన్లు ఉన్నాయట. ఈ 33,000 డినామినేషన్లో వాటిల్లో మన చుట్టూ, మన గొల్లపాలెం గ్రామం చుట్టూ మనకి తెలిసిన వాటిని రకరకాలుగా ఉన్నాయి, కానీ వాటిని పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇతర దేశాల్లో పుట్టి మరి చాప కింద నీరులా పారి ఇక్కడ వరకు వచ్చిన కొన్ని సంఘాల గురించి, అవి వికృతమైన బోధలు, వక్రీకరణ బోధల గురించి మీకు ఒక 4-5 సంఘాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా సబ్బాతు ఆరాధికుల గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎక్కువ చెప్పనండి, షార్ట్కట్లో తీసేస్తాను. సబ్బాతు ఆరాధికులు అంటే శనివారం ఆరాధించే వాళ్ళని, వాళ్ళు ఆదివారం ఆరాధేయరు. క్రైస్తవులంతా ఆదివారం ఏకీకృతమై క్రైస్తవులంతా ఆదివారం నిలబడి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. కానీ సబ్బాతు ఆరాధికులు అంటారు, మేము ఇశ్రాయేలీలకి విశ్రాంతి దినం అంటే అది శనివారం. ఇశ్రాయేలీలకి విశ్రాంతి దినం అంటే అది శనివారం. ఆదివారం నుంచి మొదలు పెట్టుకుని శుక్రవారంకి 6 రోజులు, 7వ రోజు శనివారం. ఆ 7వ రోజుని విశ్రాంతి దినంగా చేసుకోవాలి. మనకి యేసుప్రభు వారు పునరుద్ధానుడై లేచిన దినాన్ని మనం పునరుద్ధాన దినంగా చేసుకుంటాం, అది ఆదివారం. కానీ వాళ్ళు అంటారు మేము శనివారమే చేసుకుంటాం, అది శనివారమే చేసుకోవాలి. విశ్రాంతి దినం అనేది శనివారం, మేము శనివారమే చేసుకుంటాం. మనం ఇశ్రాయేలీలం కాదు, మనం విశ్వాస మూలంగా అబ్రాహాము సంతానం, క్రైస్తవులం. కాబట్టి మనం పునరుద్ధాన దినాన్ని చేసుకుంటాం.
మరి రెండో, ఇది తెలియకపోయి ఉండొచ్చు, ఈ బ్రన్హాం గారని బ్రన్హమిజం అనేది స్టార్ట్ చేశాడు. ఈయన అమెరికాలో 1909వ సంవత్సరంలో ఈ బ్రన్హాం గారు తన చుట్టూ ఉన్న పరిస్థితులను కొన్నిటిని తన వైపు మల్లుకొని ఆకాశంలో ఉన్న మేఘాలు ఉంటాయి చూసారా, ఆ మేఘాలని దేవదూతలుగా ఏర్పరిచి నాతో మాట్లాడాయని, నేనే ఈ మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 5, 6 వచనంలో తీయొద్దులండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఈ ఏలియా నేనే అని చెప్పుకున్నాడు. అంటే ఆ భయంకరమైన ఉగ్రత దినం రాకముందే ఒక ప్రవక్త వస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తే ఆ ఏలియా నేనే అని చెప్పుకున్నాడు. ఇంకా ఈయన ఒక ప్రవక్తగా చెప్పుకున్నాడు, మానవాతీత వ్యక్తిగా చెప్పుకున్నాడు. నా మీద వెలుగు ఉంది. ఇశ్రాయేలీలు నడిచే ఆ మార్గంలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు కదా, అగ్నిస్తంభం నా మీద కూడా ఉంది. మీ అందరికి చూపించాలంటే కొన్ని ఫోటోలోనే కనబడిద్దని ఫోటో తీసి పైన లైటింగ్ పెట్టి ఏదో చేశారు. అయితే మనిషి కుమారుడు ప్రత్యక్షతగా ఆయన చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మం ఇంకా చెప్పాలంటే ఇంకొకటి ఉంది. అంత్యదినాల్లో ప్రకటన గ్రంథంలో ఉంది, 7 ముద్రలో ఎవరో తీయొద్దులేండి, 7 ముద్రలో ఎవరో విప్పటానికి అర్హత లేని వారు ఎవ్వరూ లేరు. ఒక్క యేసు ప్రభు తప్ప 7 ముద్రలో విప్పగలిగే శక్తి ఎవరికి లేదు. అట్లాంటి 7 ముద్రలో దేవదూతలు విప్పారట. అట్లాంటి 7 ముద్రలో దేవదూతలు విప్పి ఈయన సమక్షంలో విప్పారట. అట్లా చెప్పుకున్నాడు ఈయన. అంటే వాక్యాన్ని వక్రీకరించి చెప్పుకున్నాడు. ఆయన బోధలు ఎలా చేశాడు. ఇంకొకటి ప్రభురాత్రి భోజన సంస్కారం. ఇది రాత్రిపూట జరిగిందండి. ప్రభురాత్రి భోజన సంస్కారం రాత్రిపూట 12 మంది శిష్యులు కలిసి ఆ రాత్రి జరిగింది కాబట్టి దానికి రాత్రి భోజనం అని పేరు పెట్టారు. అది పద్ధతే అని మనం అంతా ఫాలో అవుతున్నాం. కానీ అది రాత్రే జరగాలి, పొగులు జరగకూడదు. అది రాత్రి జరిగింది కాబట్టి రాత్రే జరగాలనే ఒక బోధన కూడా ఈయన ప్రవేశపెట్టాడు. ఇట్లా వాళ్ళ వంకర బోధలతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మందిని పక్కదోవ పట్టించాడండి. మరి మూడోది చూసుకుంటే మొర్మోనిజం. మీకు తెలుసుదో లేదో, ఈ మొర్మోనిజం జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తి 1930వ సంవత్సరంలో అమెరికాలో మొదలుపెట్టాడు. ఈయన కూడా అంత్యకాలపు పరిశుద్ధుల సంఘం. వీళ్ళు బైబిల్ చదువుతారా అంటే బైబిల్ చదవరు. వీళ్ళకు ఒక గ్రంథం ఉంది, మొర్మోనిజం గ్రంథం, ద బుక్ ఆఫ్ మొర్మోనిజం అనే గ్రంథం ఒకటి ఉంది. మరి వీళ్ళు దేవుడు వచ్చి ఈయనకి ప్రత్యక్షమయ్యి సంఘం చచ్చిపోయింది, నువ్వు వెళ్ళి బ్రతికి అని నేను చెప్పాడట. అప్పుడు ఈయన వెళ్ళి ఆ మొర్మోనిజం అనే సంఘాన్ని స్థాపించి మొర్మోనిజం బుక్ అనేది ఒకటే రాసి ఇది యేసుక్రీస్తు వారి నూతన నిబంధన అని దానికి పెట్టారు. యేసు ప్రభుని నమ్మటం పక్కన పెట్టేస్తే ఈయన్ని ఒప్పుకోనోడు పరలోక రాజ్యం పోడట. ఈ జోసెఫ్ స్మిత్ అనే ఆయన. మరి ఈయన ఇంకా ప్రపంచ దేశాలన్నింటినీ తిరిగి అక్కడక్కడ వారి సంఘాలను స్థాపించి 52 మందిని పెళ్లి కూడా చేసుకున్నారు ఈ జోసెఫ్ స్మిత్ అనే ఆయన. మరి అయ్యేంటో. మళ్ళీ వీరు ప్రపంచం అంతా తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 2 కోట్ల మందిని వారి బోధలతో పక్కదోవ పట్టించారండి. మరి ఇంకొకళ్ళు 4వ వాళ్ళు యెహోవా సాక్షులు, జెహోవా విట్నెస్. మీరు ఇదినే ఉంటారు. యెహోవానే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాడు. యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు? ఈయన చార్లెస్ రూసెల్ అనే వ్యక్తి స్థాపించాడు. జాన్ వాచ్ టవర్ అనే
వ్యక్తి ప్రతిపాదించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి వారు వంకరమైన బోధలతో యేసు ప్రభు దేవుడు కాదు, బహుశా వీళ్ళు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వద్దులేండి, తీయొద్దులేండి, ఎక్కువ చెప్పను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం వినలేదనుకుంటా. ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యకి దిగి వచ్చును అనే మాట వీళ్ళు విన్నారో లేకపోతే ఈయన గ్రహించలేదో. ఇంకా చెప్పాలంటే వీరు యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవానే దేవుడు అని చెప్పుకున్నారట. అని వీరి బోధలతో 1,10,00,000 మంది పైగా వాళ్ళ బోధలతో పక్కకు తీసుకెళ్ళారు. ఇంకోటి లాస్ట్దండి, ఇంకా అంశంలోకి వెళ్దాం. లాస్ట్ది తల్లి సంఘం. విన్నారా? ఇది కొంతమంది విన్నారు. ఈ తల్లి సంఘం యేసు ప్రభుకి భార్య ఉందంట. ఫస్ట్ సారి యేసు ప్రభు ఈ భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఒంటరికి వచ్చాడంట. వాళ్ళ భార్య పైన ఆగిపోయిందంట. రెండోసారి వచ్చాడట. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కొరియా దేశంలో పుట్టాడట. కొరియా దేశంలో 1918లో హన్సంగ్ హాంగ్ అనే వ్యక్తిగా పుట్టాడట. మరి భార్య పరలోకపు తల్లి. పరలోకపు తల్లి ఈ భూమి మీదకి ఆయనతో పాటు ఏం కూడా వచ్చిందంట. ఆమె పేరు జంగిల్జా. పాస్టర్ గారు ఒకసారి చెప్పారనుకుంటా ఈ మాట గురించి. జంగిల్జా ఆమె పేరు. అయితే వీరి బోధలు ఎలా ఉంటాయంటే, పరలోకం నుంచి ఇప్పుడు ఈ హన్సంగ్ అనే ఆయనకి భార్య ఉందండి సపరేట్గా, ఇక్కడ భూలోకానికి పుట్టిన తర్వాత. మరి ఈ జంగిల్జాకి కూడా భార్య అని ఉంది. మరి వీళ్ళిద్దరు భార్యాభర్తలో ఈయన యేసు ప్రభు రెండోసారి వచ్చాడు. యేసు ప్రభు భార్య పరలోకపు తల్లి ఏమో భూలోకానికి దిగొచ్చింది అని చెప్పుకున్నారు. చెప్పుకుంటే మరి ఈయనకి భార్య ఉంది, ఈయనకు భర్త ఉన్నాడు. మరి వాళ్ళిద్దరు ఏమవుతారు? వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే ఇంకా వీళ్ళు ఎలా ఉంటాయి అంటేనండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. రహస్యంగా మాట్లాడలేదంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇంకొకటే తర్వాత రిఫరెన్స్ ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. తర్వాత స్వరూపం, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించి స్త్రీనిగాను పురుషునిగాను సృజించను అని ఉంది కదా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఇప్పుడు నేను ఒక్కడే ఉంటే నా అని అంట, అక్కడ 2-3 ఉంటే మన అని అంటాం. మరి అక్కడ మన అని ఉంది కదా. ఈ మన అని అంటే ఎవరెవరు మాట్లాడారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ వాళ్ళు చర్చించుకున్నారు. ఆది కాండం 11వ అధ్యాయం వద్దులేండి, బాబేలు గోపురం అక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు చర్చించుకొని దిగారు. మనము దిగిపోయి అని మాట్లాడతారు. దీన్ని అంటారు వాళ్ళు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, కానీ మన అన్నది దేవుడు మాట్లాడింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల కారు అక్కడ ఉంది. తల్లి దేవత ఉంది, పరలోకపు తల్లి ఉంది. అందుకే తండ్రి అయిన యేసు ప్రభు పోలిక చొప్పునేమో పురుషుణ్ణి చేశాడు. తల్లి దేవత పరలోకపు తల్లి ఆమె పోలిక చొప్పునేమో స్త్రీని చేశాడు, అవ్వని చేశాడు అని వాళ్ళు మాట్లాడతారండి. ఇలా బోధలతో
ప్రపంచంలో ఉన్న అనేక మందిని తప్పుదోవ పట్టించి, ప్రపంచంలో అనేక మందిని వారికి అనుచరులుగా చేసుకొని ఎన్నో కోట్ల మందిని వాళ్ళు మళ్ళిచ్చారండి. ఇప్పుడు మన అంశం ఎప్పటికీ నమ్మరా, మన అంశం అండి ఎప్పటికీ నమ్మరా అనేది మన అంశం. ఇశ్రాయేలీలు ఈ అనేక అంటే చెదిరిపోయారు. ఇశ్రాయేలీ జనాంగం చెదిరిపోయి అనేక దేశాల్లో ఉన్నారు. వాళ్ళంతా పస్కా పండుగ రోజు ఎక్కడికి వస్తారంటే, పస్కా పండుగ రోజు యెరూషలేం ప్రాంతానికి వస్తారు. యెరూషలేం ప్రాంతానికి వచ్చి అక్కడ ఆరాధించి వెళ్ళిపోతారు. వీళ్ళు గ్రీకు దేశంలో ఉన్న వాళ్ళు యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. యెరూషలేం ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారిని కలవాలనుకున్నారు, ఆయనతో మాట్లాడాలనుకున్నారు, కలవాలనుకున్నారు, చర్చించాలనుకున్నారు. అందుకోసం మరి ఆయన చుట్టూ ఒక 10 మంది ఉంటారు కదా. ఆంద్రేయ దగ్గరకు వచ్చి, అయ్యా మేము యేసు ప్రభువుని కలవాలి అని అనుకున్నారు అని అడిగారు. ఆంద్రేయ కాదు, ఫిలిప్ దగ్గరకు వచ్చి. ఫిలిప్ ఏమో ఆంద్రేయ దగ్గరకు పోయి వాళ్ళు ఇలా మాట్లాడాలనుకుంటున్నారు, యేసు ప్రభు వారితో మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి యేసు ప్రభు వారిని అడిగారు. అడిగితే యేసు ప్రభు వారితో వాళ్ళు మాట్లాడడానికి అంగీకరించి అనేక విషయాలు వారికి బోధించి చెప్తా ఉన్నారు. ఏంటి ఆ విషయాలంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కదా ఫలించేది. నేను అనేవాడిని శిలువలో మరణం పొంది తిరిగి లేచి పైకెత్తబడితేనే అందరినీ పరలోక రాజ్యానికి అందరినీ ఆకర్షించి పరలోక రాజ్య వారసులుగా నేను చేస్తా, నేనే క్రీస్తుని అని తాను చెప్పుకున్నాడు. లోకంలో తీర్పు తీర్చబడుతున్నది, లోకాధికారికి శిక్ష, ఇట్లాంటి కొన్ని విషయాలు అనేవి యేసు ప్రభు వారు చెప్పుకుంటే అవన్నీ వారు నమ్మల. ఎక్కడంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఉండిద్ది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు, చాలండి, గోధుమ గింజ చచ్చితేనే కదా మరి మొక్కై మొలిచేది, అది ఫలించేది. చావకపోతే ఫలించదు కదా. మరి నేను అనేవాడిని చనిపోతేనే, నేను వచ్చిన కార్యం నెరవేరితేనే మీ అందరికీ రక్షణ కలిగిద్ది అని నేను చెబుతుంటే, నేనే క్రీస్తుని అని చెప్తుంటే వారు నమ్మట్లా. ఆయన ఏ విధంగా మరణం అవుతాడో, ఏ విధంగా శిలువ యాగం పొందుతాడో వివరించి చెప్తుంటే నమ్మట్లా. అయితే యేసు ప్రభు టైంలో అంటే అక్కడ ఉన్నవారిలో కొన్ని రకాలు ఉన్నారండి. మనం మొదట చెప్పుకున్నాం కదా, 5 సంఘాల గురించి, దళిత సంఘం అని, యెహోవా విట్నెస్ అని, ఇట్లా భేదాభిప్రాయాలు, సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు కలిగిన వాళ్ళు 2 ఉన్నారు. వారే సద్దూకయ్యులు, పరిసయ్యులు. పరిసయ్యులు అంటారు పునరుద్ధానం ఉంది అని అంటారు. పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత జీవితం అనేది ఇంకొకటి ఉంది అని అనేవాళ్ళు పరిసయ్యులు. వీళ్ళు ఒక తెగ. మరి సద్దూకయ్యులు అనేవాళ్ళు పునరుద్ధానం లేదు, చచ్చినా ఈ జీవితమే, ఉండి ఇక్కడ సావటం ఇదే, ఇక ఇంకొక జీవితం అనేది లేదు అని చెప్పేవారు సద్దూకయ్యులు. వీరిద్దరు ఉన్నారు. వీళ్ళ బోధలు, వీళ్ళు ధర్మశాస్త్రం చదివే వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళే. వీరిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాక్యాన్ని సరిగా చదవక, వాక్యాన్ని సరైన విధానంలో చదవక వచ్చిన భేదాభిప్రాయాలు. వాక్యాన్ని చదివితే సరిగా ఈ తప్పుడు బోధలు ఎందుకు వస్తాయండి? మొదటగా చెప్పిన 5 సంఘాలు ఎంత వక్రీకరణగా ఉంది.
తల్లి సంఘం అంట. దేవునికి నిష్కలంకమైన దేవుడు ఆయన. ఏ కళంకం లేని ఆయనకి భార్య ఉందని, అల్లున్నారని, ఇల్లున్నారని ఎన్నెన్నో. యేసు ప్రభు వారు ఇంత క్లియర్గా చెబుతున్నాడు, నేనే క్రీస్తుని, నేనే శిలువ యాగం పొంది మరణం పొంది పైకెత్తబడి ఆకర్షిస్తేనే మీ అందరికీ రక్షణ కలిగిద్దని ఇంత క్లియర్గా చెబుతుంటే నమ్మట్లేదండి. ఎందుకు నమ్మట్లా? సరే, వారి గురించి పక్కన పెడదాం. వారి గురించి పక్కన పెట్టి మనం బైబిల్ చదువుతున్నామా? మనం చదివిన ఎంతసేపు చదువుతున్నాం? దాని గురించి ఆలోచిస్తున్నావా? ఈరోజు చదువుకునే వాళ్ళు చదువుతారు, మాకు చదువు లేదయ్యా, మేము మోటోళ్ళం, మాకు చదవటం రాదు అని అనుకునే వాళ్ళు చాలామందికి టచ్ ఫోన్లు ఉన్నాయి. చదువు లేకపోయినా టచ్ ఫోన్లు మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు లేకపోయినా టచ్ ఫోన్ల గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడియో బైబిల్ అనేవి ఉన్నాయి. నువ్వు ప్రతిదీ వీడియో చూడనక్కర్లా, ఆడియో బైబిల్ ఉన్నాయి. చక్కగా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం దాకా ఆయన చెబుతూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. ఆడియోలు ఉన్నాయి. మరి అవన్నీ విని అసలు వాక్యం ఏం చెబుతుంది, వాక్యంలో ఏముంది అని తెలుసుకోవాలి కదా. చదువుకున్నవారి కంటే చదువు లేని వాళ్ళే తెలియకుంటారు. చదువుకున్నవాడు ముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడంట. అట్లా బైబిల్ చదవకపోతే కొన్ని అనర్థాలు అనేవి ఉంటాయి, ఎదురవుతాయి మనకి. మన క్రైస్తవ జీవితంలో బైబిల్ చదవకపోతే అనర్థాలు ఎదురవుతాయి. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. మా అమ్మకి స్పెయిన్ సర్జరీ జరిగింది, వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. అయితే మా అమ్మకి ఫస్ట్ ఆపరేషన్ జరగకముందు హాస్పిటల్లో చూపించే రోజు హాస్పిటల్కి వెళ్ళాం. ఓపీ కౌంటర్లో మా అమ్మ ఉంది, మేము బెంచ్ మీద కూర్చున్నాం, నేను మా కుటుంబం కూర్చుంటే ఒక ఆమె వచ్చింది, ఒక లేడీ, పెద్ద ఆవిడే, పెద్దమ్మ అంత వయసు ఉండిద్ది. అయితే అంత వయసు ఆమె వచ్చి, అయ్యా ప్రార్థనకి వెళ్తారా అని అడిగింది. వెళ్తామంటే అని అన్నా. అయ్యా పరలోకపు తండ్రితో పాటు తల్లి కూడా ఉంది అని అంది. నాకు తెలిసి నువ్వు పో అన్న. అంటే దాని గురించి ముందుగానే అవగాహన ఉంది కాబట్టి నాకు ఆ వాక్యం గురించి ఆ విషయం గురించి నాకు ముందుగానే అవగాహన ఉంది. అంటే అవగాహన ఉంది కాబట్టి నాకు తెలిసిలే పో అన్న. లేకపోతే అవునా నిజమా ఉందా ఎవరో అని అడగరా? పరలోకపు తల్లి అంటే చాప కింద నీరులా ఎక్కడో పుట్టి, ఫారిన్ కంట్రీలో పుట్టి ఇక్కడ దాకొచ్చి వక్రీకరణ బోధలో మన చాప కింద నీరులా మన దగ్గరకు వచ్చి మన చెవిలో పడుతుంటే మనం ఇంకా బైబిల్ చదవకపోతే ఎట్టండి చెప్పండి. అయితే బైబిల్ చదవటం వల్ల లాభాలు, నీ జీవితం మారదా? నీ నడవడిక మారదా? మారిద్ది. నీ జీవితం మారదా? నీ పరిస్థితి మారదా? నీకున్న కష్టం సుఖం ఏదైనా సరే ఆయన దేవుని నామంలో ఆనందించవా? ఆనందిస్తావు. అందుకే బైబిల్ చదవమనేది. కానీ మనం బైబిల్ ఇప్పుడు ఆదివారం తెలుస్తాం చర్చిలోకి వచ్చి, తర్వాత కొంతమంది, అందరిని అంటలేదులేండి, కొంతమంది. అయితే వీరు ఎందుకు నమ్మట్లా? వారు మరి యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మట్లా? ఆయన ఇంత చక్కగా వివరించి చెబుతుంటే ఎందుకు నమ్మట్లా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఒక్క నిమిషం అండి, నేను దేనండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుతుందురు కానీ తెలుసుకొనకుందురు. చాలండి.
వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారు చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. అయితే ఇక్కడ ఫస్ట్ 2 లైన్లు ఉన్నాయి కదా. మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందరు. మనం ఇప్పుడు బైబిల్ చదవకపోవటం ఎంత నష్టమో, బైబిల్ చదివినా దాని గురించి ఆలోచించుకోకపోవటం కూడా అంతే నష్టం. ఇప్పుడు ఆ ఆలోచన విధానం అనేది మనం కరెక్ట్గా ఆలోచించాలి, ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవాలి. ఇది ఇలా జరగకపోతే వంకరగా ఆలోచించే బుద్ధిని సాతానుడు ప్రవేశపెడతాడు. అట్లా ప్రవేశపెట్టిందే ఈ మొదటగా చెప్పుకున్న కొన్ని సంఘాలు. వీరు మరి అక్కడ వీరు చదువుతారు, బైబిల్ చదువుతారు, కానీ వాటిల్లో వంకరగా ఆలోచించి వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ధర్మశాస్త్రాన్ని కూడా పండించే పండితులు ఉన్నారు. వాటిల్లో ఉన్న మర్మాన్ని గ్రహించలేకపోతున్నారు, వాటిలో ఉన్న మర్మాన్ని వినలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అందుకని నమ్మట్లా. ఈ గ్రీకు దేశస్తులు నమ్మట్లా. ఇప్పుడున్న ఆ 5 సంఘాలు ఫస్ట్ చెప్పిన సంఘాలు నమ్మట్లా. ఇంకా మనలో కూడా అట్లా ఉన్నారేమో, చూసుకుందాం మనమే. సరే, మరి ఇంకొకరు అక్కడ నమ్మలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాలు ఉన్నాయి. ఒకరేమో గ్రహింపకపోవటం వల్ల నమ్మట్లా. మరి కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఎందుకు నమ్మట్లేదంటే, మనం యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం 43వ వచనం అండి. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదువేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు విశ్వసించారంట, కానీ ఆయన్ని చేర్చుకోలేకపోతున్నారు. అంటే ఒప్పుకుందామంటే భయం. మొదటి వారేమో అసలు సొంతం గ్రహించలా, ఈ రెండో వారేమో పరిసయ్యులు సద్దూకాయలు ఉన్నారు కదా, వారికి భయపడి ఎక్కడ సమాజంలో నుంచి వెలివేస్తారేమోనని ఈ మనుషుల మెప్పు కోసం వారు భయపడి వారు ఒప్పుకోవట్లా. యేసుప్రభు ఏమన్నారండి? నేనే జీవమును మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యం చేరడు అని అంత క్లియర్ కట్ నోటీస్ ఇస్తే వాళ్ళు నమ్మట్లా. వాళ్ళే కాదు, ఆ వాక్యం చదివారు మొదట చెప్పుకున్న 5 సంఘాలలో, వాళ్ళు నమ్మట్లా. జోసెఫ్ స్మిత్ని ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం పోతారట, తల్లిని ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం పోతారట. ఇట్లాంటి కొన్ని వంకరమైన బోధలు, అంటే వాక్యాన్ని వాక్యంగా చదవకుండా వంకరగా ఆలోచించి వారు చెడింది కాక సామెత ఏదో ఉండిద్ది, మనమంతా చెడిందని కోతి అయితే వాళ్ళు చెడింది కాక మొత్తం అనేక మందిని, ప్రపంచంలో ఉన్న అనేక మందిని చెడగొట్టారు. ఈ విధంగా అనేక దుర్బోధలు మన ఎదుటికి వస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి కదా, మనం గ్రహించాలి కదా, మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, ప్రార్థనలో ఉండాలి, కుటుంబ ప్రార్థనలు జరుపుకోవాలి, సంఘ ప్రార్థనలు జరుపుకోవాలి, అనేక విధమైన ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకొని ఆధ్యాత్మికంగా ఎదిగే ఒక ప్రక్రియని మనం సాధించుకోవాలి. కొన్ని పిచ్చాచారాలని తీసేసి
అసలు సంఘంలో సరైన పద్ధతిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అవునా కాదా? మీకు తెలుసు ఎన్నో పిచ్చాచారాలు ఉన్నాయని. అయితేనండి, దేవుడు పరలోకం నుంచి దిగి ఆయన మరణం పొంది తిరిగి లేచి పైకి ఎత్తబడి మనల్ని ఆకర్షిస్తేనే కదా మనకు రక్షణ. ఆకర్షించకపోతే మనకు రక్షణ లేదు. మనం అంతా ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. మనం అంతా నరక ప్రాప్తులు అవుతాం. మరి ఆ కార్యం జరగకపోతే రక్షణ ఏది? రక్షణ లేదు కదా. నీకోసమే కదండి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని బాధ పొందింది. నీకోసమే కదా కొరడాలతో కొట్టబడి తట్టుకున్నది, కొరడా దెబ్బలకు కూడా. అయినా మరి ఆలోచిస్తున్నారా? తలకు ముండ్ల మకుట మల్లి నిలిపినారుగా, మోము పైన ఉమ్మి వేసి గేలి చేసిరా, కొరకు కొరాడాలతో మోదినారుగా, బావున మోదినారుగా. ఉన్నతమగు దేవుడు మిన్నకుండెనే, కన్న తండ్రి యేసుడు చిన్నబోయెనే. ఉన్నతమగు దేవుడు మిన్నకుండెనే, కన్న తండ్రి యేసుడు చిన్నబోయెనే. ఆయన రక్తం ఏరులై పారుతుందంటండి. ఆయన మన కోసం ఎంత శ్రమపడి రిక్తుడై అక్కడి నుంచి దిగొచ్చి మన కోసం ఇంత కార్యాన్ని మొదలు పెడితే, ఆ కార్యాన్ని మనం నమ్మకపోతే, విశ్వసించకపోతే మనం పరలోక రాజ్య వారసులు ఎలా అవుతాం? అవలేం కదా. మనం విశ్వసిస్తేనే అవుతాం, మనం నమ్మితేనే అవుతాం, గ్రహిస్తేనే అవుతాం. ఆయన రక్తం ఏరులై పారుతుందట. ఆయన ఏ పాపం చేశాడండి సిలువ పొందడానికి? ఆయన ఏం పాపం చేశాడు? ఆయన ఏ పాపం చేయలా. నీ పాపం నా పాపం ఆయన మీద వేసుకొని ఆయన పాప అయ్యాడు. ఆ పాటలో ఉండేది కదా, దారగ రక్తంబు కార్చి దాహము దాహము అనేను, దారగ రక్తంబు కార్చి దాహము దాహము అనేను, పారద్రోయబడెను పాపంబుగా చేయబడెను, పారద్రోయబడెను పాపంబుగా చేయబడెను. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో క్రీస్తేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వాలో క్రీస్తేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. నీకోసం నా కోసం ఆయన సిలువలో మరణం పొంది తిరిగి లేచి ఇంత కార్యాన్ని మొదలు పెడితే, ఇంత కార్యం చేసి వెళ్తే మనం ఇంకా నమ్మని వారం అయితే ఎలా అండి? ఒక్కసారి చిన్నోన్నో పెద్దోన్నో ఏదో 4 మాటలు చెప్పా, అర్థమైనా అర్థం కాలేదు, నాకైతే తెలియదు. కానీ అర్థమైనవి అని నేను నమ్ముతున్నా, వినగల మనసు మీకుందని నేను గ్రహిస్తున్నా. అయితేనండి, ఇప్పటికైనా మనం నమ్ముదాం, గ్రహిద్దాం, ఆలోచిద్దాం, మన జీవితాలను మార్చుకోవటానికి, చక్కబెట్టుకోవటానికి, సరి చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెప్పుకుంటూ
ఈ వాక్య సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.